ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం! ధనస్సు రాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1 నుంచి 15వ తేదీలోపు వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో ఎన్నో విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ధనస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదంటున్నారు జ్యోతిష్య పండితులు. మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే ఈ ఫిబ్రవరి 15 లోపు ఈ యొక్క రాశి గల వ్యక్తుల జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయని స్వయంగా జ్యోతిష్య పండితులే చెబుతూ ఉన్నారు. అన్ని రంగాల్లోనూ మీరు అనుకున్న విధంగా విజయాలను సాధిస్తారని నొక్కి మరీ చెబుతున్నారు. మీ యొక్క కలలు నెరవేర్చుకోవడానికి పట్టువదలని విక్రమార్కుల్లా నిరంతరం కృషి చేసినట్లయితే మీరు అనుకున్న విజయాలను ఈ యొక్క రాశి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా సాధిస్తారండి. విద్యాపరంగా మీకు ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. చదువు పట్ల ఏకాగ్రత తగ్గి ఇతర విషయాల పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరగటం వలన పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించలేరు. అందువల్ల మీ యొక్క పూర్తి ఏకాగ్రతను చదువు పైన పెట్టి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వటం ద్వారా మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుందండి. అంతేకాకుండా కాంపిటేటివ్ రంగంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఇది అత్యంత క్రూషియల్ టైం అండి. అదేవిధంగా మీకు అనుకూలమైనటువంటి సమయం కూడా. ఈ సమయంలో ఒక నిర్ణీతమైనటువంటి ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు సాధించాలి అని అనుకుంటున్న గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. ఇక ఉద్యోగం కోసం కావచ్చు, విదేశాల్లో పై చదువుల కోసం కావచ్చు, ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో అనుకూలంగా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క సమయం అనేది చాలా సానుకూలంగా ఉంది. మీ యొక్క అంచనాల ప్రకారం మీ వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు సాగిపోతూ ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, సక్రమంగా సాగుతున్న వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి అంటే కొత్తగా ప్రయత్నాలు చేసి ఇబ్బందులకు గురయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందువల్ల ఏదైనా కొత్తగా ప్రయత్నం చేసినప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఒకసారి ఆలోచించుకుని, ఒకసారి కూడా కాదు 1కి 10 సార్లు ఆలోచించుకుని ప్రణాళిక ప్రకారం ప్రారంభించటం ద్వారా ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారం ముందుకు సాగుతుందండి. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులకి ఈ టైం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసే బిజినెస్ అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ప్రారంభించడం ద్వారా స్టార్టింగ్ చేసిన ప్రారంభంలోనే వ్యాపారం ఏ విధంగా సాగుతుందో మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా వ్యాపారాన్ని ముందుకు నడిపించాలో లేదా విరమించుకోవాలో మీకు మీరుగానే ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి కెరీర్ పరంగా ఎలా ఉంటుందో చూసి మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి కెరీర్ పరంగా ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి గల వ్యక్తులకు ఈ ప్రస్తుత సమయంలో అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 1 కాదండి, 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలియక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ విధంగా మీరు సతమతమైపోతూ ఉంటారు. అదృష్టం అనేది గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మనకు ఒక్కసారే వస్తుందండి. దాన్ని ఉపయోగించుకోవాలా లేదా ఉపయోగించుకోకపోవాలా అనేది మన చేతిలోనే ఉంటుంది. ఒకేసారి 2 ప్రముఖ కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చినప్పుడు ఏది ఎంచుకోవాలో తెలియక సతమతమవుతూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ డీల్ చేసినట్లయితే చివరికి మీకు ఏ ఉద్యోగం లేకుండా మునుపటిలాగానే నిరుద్యోగులుగా అన్ఎంప్లాయ్స్ గానే మీరు మిగిలిపోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు తీసుకునే డెసిషన్ మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు కలిగేదిగా ఉండాలి. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా, అదేవిధంగా మీ శ్రేయోభిలాషులను కూడా సంప్రదించి ఒక డెసిషన్ తీసుకోవటం ద్వారా మీకు చాలా మేలు జరుగుతుంది. ఇక ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ రాశి వారికి జలుబు
జలుబు, దగ్గు, గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ రకమైన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాచి చల్లార్చిన నీటిని తాగడం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం, ఈ విధంగా మీరు చేయటం వల్ల చాలా అవసరం. అదేవిధంగా అవసరమైనటువంటి సరైన నిద్ర, సమయానికి ఆహారం తీసుకోండి. ఈ విధంగా తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకు అని అంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందరికీ కాదండి, ఈ రాశికి సంబంధించిన అతి కొద్ది మంది స్త్రీలకు మాత్రం. ఏ విధంగా ఎటువంటి రోగాలు వస్తాయంటే గర్భస్థ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని వేధించే అవకాశాలు ఉన్నాయి. అందరికీ కాదండి, కొంతమందికి మాత్రం. అయితే ఏదైనా సమస్య మీకు అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఇక ఆర్థిక పరంగా ఈ సమయం ఎలా ఉంటుందో చూసినట్లయితే గనక ఈ యొక్క రాశి గల వ్యక్తులకి మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది ఈ యొక్క నెల అనేది, అంటే ఫిబ్రవరి నెల. గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఈ టైంలో వచ్చే ఇన్కమ్ లో ఎక్కువ పర్సెంటేజ్ గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తీర్చడానికి యూస్ అవుతుంది. ఈ టైంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం అంతగా అనుకూలించే విషయం కాదు. కానీ ఈ సమయంలో పెట్టుబడి కానీ కొనుగోలు కానీ మీకు అంతగా అనుకూలించమని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా మీరు కొనాలనుకుంటే దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఈ టైంలో ఎక్కువ రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టడం కూడా మీకు అంత మంచిది కాదు. ఇక మీకు వస్తున్న ఆదాయాన్ని వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఈ డబ్బు భవిష్యత్తులో మీరు పెట్టుబడులు పెట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే కుటుంబ పరంగా ఈ సమయం అనేది ఈ యొక్క రాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో కుటుంబ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి తోబుట్టులతో సరైనటువంటి అవగాహన ఉంటుందన్నమాట. ఇక ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయాల్సిన దేవతారాధన ఏంటి అనేది చూసుకుందాం. ఈ యొక్క రాశి వారికి శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవటం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలో తగ్గుముఖం పడతాయి. తద్వారా అనారోగ్య బారి నుండి బయటపడగలుగుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా సూర్య భగవానుని ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవితం అనేది సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. లలిత శాస్త్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులు అవుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే, శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లని మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుంచి ఆశీర్వచనాన్ని తీసుకోండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇకపోతే తమలపాకుపై జై శ్రీరామ్ అనే మంత్రాన్ని రాసి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయటం ద్వారా సర్వాభిష్టాలు అనేవి నెరవేరుతాయి. మీ యొక్క కోరికలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. ఈ విధంగా 5 మంగళవారాల పాటు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. సో చూస్తారు కదండి, ధనుస్సు రాశి వారికి అఖండ రాజయోగం ఈ విధంగా సిద్ధించబోతూ ఉంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఎలా వరించబోతుంది. ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1 నుంచి 15వ తారీఖు లోపు వీరి లైఫ్ లో జరగబోయే అద్భుతమైనటువంటి మార్పులు ఏమిటి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎలాంటి విజయాలను అందుకోబోతున్నారు. ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ అందుతుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.